హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఎస్కే ఎక్స్‌ప్లోర్ టెంపుల్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం జడ్చలకు దగ్గరలో ఉన్న మీనాపురం శ్రీ పరశవేదీశ్వర స్వామి దేవస్థానం మరియు దేవస్థానం గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. జడ్చర్ల న్యూ బస్ స్టాండ్ నుండి 11 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మహబూబ్‌నగర్ డిస్ట్రిక్ట్ నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కల్వకుర్తి నుంచి 34 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. హైదరాబాద్ నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మనం వెళ్తున్న టెంపుల్ ఉన్న ఊరు వచ్చింది. ఈ గ్రామం పేరు కురువగడ్డపల్లి. మనం గుడి కమాన్ నుంచి స్ట్రెయిట్‌గా వెళ్ళి ఎడమ వైపుకు వెళ్ళాలి. రోడ్డు వరకు కూడా బాట బాగానే ఉంటుంది. దారికి కుడివైపున కురువగడ్డపల్లి గ్రామం ఉంటుంది. మనం ఈ దారి గుండా వెళ్తుంటే ఎడమ వైపుకు దుందిబి వాగు కనిపిస్తుంది. వానాకాలంలో అయితే చాలా బాగుంటుంది. ఈ బాట నుంచి వెళ్తుంటే 2 వైపులా చాలా గ్రీనరీగా కనిపిస్తుంది. ఇప్పుడు మన ముందు కనిపిస్తున్నది దేవాలయం. ఈ దేవాలయం శ్రీ పరుషవేదీశ్వర స్వామి దేవాలయం. మనం ఇప్పుడు గుడి దగ్గరికి వచ్చేసాము. మన రైట్ సైడ్‌లో చింత చెట్టు కింద దేవాలయంకు సంబంధించి ఒక గమనిక రాసి ఉంది. అది వచ్చేసి చారిత్రాత్మక పురాతన దేవాలయ ఆవరణంలో మద్యపానము, మాంసాహారము, పిండ ప్రదానాలు నిషేధించబడినది. ఈ గమనికకు ఉల్లంఘించినచో చట్టరీత్యా చర్యలు తీసుకోబడును అని రాసి ఉంది. మనకు గుడి దగ్గరికి వచ్చినప్పుడు గుడి ఆవరణలో పెద్ద పెద్ద చింత చెట్లు కనిపిస్తున్నాయి. అరుగుల నిర్మాణం సూపర్‌గా ఉంది. పక్కన పొలాలలో పనిచేసే వాళ్ళు సమ్మర్‌లో ఈ చెట్ల కింద అరుగుల పైన సేద తీరుతారు అనుకుంటున్నాను. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. ఇప్పుడు మన ముందు కనిపిస్తున్న దేవాలయం శ్రీ పరశవేదీశ్వర స్వామి దేవాలయం. గుడి ముందు పెద్ద గంట, ఆ గంట పైన ఓం గుర్తు, అలాగే 52 ఫీట్ ఉన్న పెద్ద ధ్వజస్తంభం. ఈ ధ్వజస్తంభం పైన గణపతి మరియు పూర్తిగా పైభాగాన నంది ఉంటుంది. ఈ ధ్వజస్తంభమునకు లోహ కవచం నిర్మించిన వారు శ్రీమతి గాజుల యశోద మరియు గాజుల శ్రీరాములు దంపతులు. ఇప్పుడు మనం గుడి లోపలికి వచ్చేసాము. ఇక్కడ ఉన్న నంది సేమ్ మనకు శ్రీశైలంలో ఉన్న శనగల బసవన అని పేరు పొందిన నంది ఎలా ఉంటుందో ఈ నంది అలా ఉంటుంది. నంది మాత్రం చాలా పెద్దదిగా కనిపిస్తుంది. మెడలో గంటలు మరియు నందికి ఉన్న అలంకరణ, ఆ నంది కళ్ళు మనల్ని చూస్తున్నట్టే కనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్. శివలింగంకు ఒకవైపు గణపతి మరియు కుమారస్వామి, మరొక వైపు శ్రీ మహాగౌరి మాత కొలువై ఉంటారు. ఇప్పుడు మనం గుడి స్థల పురాణం గురించి తెలుసుకుందాం. పూర్వం కొన్ని వేల సంవత్సరాల క్రితం నలమహారాజు అనే చక్రవర్తి యుద్ధం చేసి ఓడిపోయి అలసట చెంది శని ప్రభావం చేత అనేక ప్రాంతములు తిరుగుతూ మీనాంబరం అనే ప్రాంతానికి విచ్చేసి విశ్రాంతి తీసుకొని దుందుబి నదిలో చేపలు వేటాడి ఒక పెద్ద రాగి అండలో నీరు పోసి ఉడకబెట్టే సమయంలో అవి రివ్వున ఆకాశం అంత ఎత్తుకెగిరి మళ్ళీ నదిలో పడి సజీవమై మళ్ళీ అంబరం అనగా ఆకాశానికి ఎగిరిపోయినందున ఈ ప్రాంతానికి మీనాంబరం అనే పేరు వచ్చింది. మీనం అనగా చేప, అంబరం అనగా ఆకాశం. కాబట్టి ఈ క్షేత్రానికి మీనాంబరం అని పేరు. ఇదే మీనాంబర దివ్యక్షేత్రం. గంగాపురం క్షేత్రాంతర్గమైన మీనాంబరం దుందిబి నది తూర్పు తీరంలో వెలిసిన గొప్ప శైవ క్షేత్రం. ఇచ్చట పరుశవేదీశ్వర ఆలయంలో అద్భుతమైన శివలింగము ప్రతిష్ఠితమై ఉన్నది. బాదామి చాళుక్యుల కాలం నుండి ఇచ్చటి పాశుపాత శైవం వ్యాప్తిలో కలదు. ఈ ఆలయంలో సువిశాలమైన శిలలచే, శిలాఫలకాలచే, స్తంభములచే రాష్ట్రకూట వాస్తుశైలిలో దృఢంగా నిర్మింపబడింది. ఇచ్చటి లింగం రససిద్ధులచే స్థాపించినది. రసవాద శాస్త్రవేత్తలు, స్వర్ణయోగ నిపుణులు మీనాంబరం ఈశాన్యంలో గల వివిధ మహా ఔషధములు తెచ్చి ఈ క్షేత్రంలో పాదరసంచే స్వర్ణయోగ సాధన చేసేవారు. పరుశవేదీశ్వరునికి ఇనుము తాకినంతనే అది బంగారంగా మారుట. అందుకే ఈ శివలింగానికి స్పర్శ వేదీశ్వరుడు అని పేరు కలిగింది. స్పర్శ వేదీశ్వరుడు వికృతి పొందింది స్వర్ణయుగంలో ప్రయోగాలు జరిపే రసాయన శాస్త్రంలో ఉండేది. మీనాంబరంలో వేదశాస్త్రాలను నడిపి బోధించే విద్యాలయాలు ఉండేవి. శివుడు మీనం, అంబురం, గయరే అని ప్రతీది బ్రహ్మసూత్రం కలిగిన శివలింగం. బ్రహ్మసూత్రం అనగా లింగంపై సన్నని గీతలు కలిగిన శివలింగం అని అర్థం. విశేషమైన ఆరాధనీయము కోటి శివలింగాలు దర్శించినచో ఎంత పుణ్యమో ఈ శివలింగానికి అభిషేకం చేస్తే అంత పుణ్యం లభిస్తుంది. కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది. ఈ గుడికి సంబంధించి ఒక కమిటీ ఏర్పాటు చేశారు ఫ్రెండ్స్ 2017 సంవత్సరంలో. ఈ కమిటీ ఏర్పడిన తర్వాత జరిగిన అభివృద్ధి పనుల గురించి చెప్తాను వినండి. శిఖర నిర్మాణం, నంది మండపం, నంది వాహనం, ధ్వజస్తంభ స్థాపన, కళ్యాణ మండపం, విడిది రూములు, పూజా స్టోర్, ముఖమంటపం, ముందు ఇతర గ్రిల్స్ తలుపులు, రథశాల, గోశాల, పెద్ద గంట, ఇనుప గ్రిల్స్, హైవేలో మహాద్వారం, రోడ్డు నిర్మాణం, చింత చెట్లకు అరుగుల నిర్మాణం, గర్భగుడిలో గ్రానైట్ స్టైల్స్, ఇత్తడి తలుపులు, గణపతి కుమారస్వామి, గౌరీమాత, ఆంజనేయ స్వామి, నవగ్రహాలు, వెనుక భాగాన నాగ ప్రతిష్ఠ విగ్రహాలు,
12 మూరల ఈశాన్య భాగంలో పెద్ద ట్యాంక్ నిర్మాణం, 20 గోమాతల సమూహం, భజన రూపంలో దైవ చిత్రాలతో నిర్మించడం, ఆలయం చుట్టూ గ్రానైట్స్ మండప నిర్మాణం, సోలార్ ప్రహరీ గోడల నిర్మాణం, శివుని ఉయ్యాల మరియు పల్లకి, ఆలయం చుట్టూ రమణీయమైన చెట్లు, ఎలక్ట్రికల్ సదుపాయం, చిన్న ట్యాంక్ నిర్మాణం, 6 నీటి నిల్వ ట్యాంకులు. ఇది గుడి ముందు ఉన్న దుందిబి వాగు. ఇది వానాకాలంలో వాటర్తో ఫుల్గా నిండి ఉంటుంది ఈ దుందిబి వాగు. ఇప్పుడైతే వర్క్ జరుగుతుంది ఈ గుడి దగ్గర. ఇప్పుడు కూడా ఈ వాగులో బాగానే వాటర్ ఉంది. గుడి వెనుక భాగాన రావి చెట్టు కింద నాగప్రతిమలు ఉన్నాయి. నాగదోషం ఉన్న వాళ్ళు ఈ విగ్రహాల దగ్గర పూజలు చేసుకుంటారు. అలాగే ఈ చెట్టు కింద బ్రహ్మసూత్రం కలిగిన చిన్న శివలింగం కూడా ఉంది. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి చూస్తున్న ఈ గుడి ఆవరణలో కూర్చోవడానికి చాలా సిమెంట్ కుర్చీలు ఏర్పాటు చేశారు. అలాగే చెట్ల కింద అరుగుల నిర్మాణాలు కూడా చాలా బాగున్నాయి. ఈ గుడి కాంపౌండ్ బయట మరొక పక్కనే మనకు నవగ్రహాలు మరియు ఆంజనేయ స్వామి వారు కొలువై ఉన్నారు. ఇప్పుడు మనం అక్కడికి వెళ్దాము. ఇప్పుడు మీరు చూస్తున్నది మారుతి విగ్రహం. ఈ ఆంజనేయ స్వామి వారు కాషాయపు వస్త్రధారణలో చాలా అందంగా కనిపిస్తున్నారు. అలాగే ఒక చేత్తో గద, మరొక చేత్తో ఆశీర్వదిస్తూ నట్టుగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఆంజనేయ స్వామి వారి ప్రక్కనే నవగ్రహాలు ఉంటాయి. ఇక్కడికి వచ్చిన భక్తులు కూడా నవగ్రహాల చుట్టూ తిరుగుతారు. మరీ ముఖ్యంగా గ్రహాల దోషాలు ఉన్నవారు ఈ నవగ్రహాల చుట్టూ తిరిగితే నవగ్రహాల దోషాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు. ఈ గుడి గురించి గుడి పూజారిని అడిగి తెలుసుకుందాం. మహబూబ్ నగర్ జిల్లాలో జడ్చర్ల నియోజకవర్గం, జడ్చర్ల మండల పరిధిలో కల్వకుర్తి హైవేలో కుర్వగడ్డపల్లి అనే గ్రామం ఉంటుంది. ఆ గ్రామానికి ఉత్తర దిశగా 1.7 కిలోమీటర్ల దూరంలో పరశవేశ్వర స్వామి కొలువై ఉన్నాడు. పరశురాముడు స్థాపించిన శివలింగం స్వయంభూ మరియు బ్రహ్మసూత్రం కలిగిన శివలింగం, అతి ఎత్తైన పానువాటం మరియు శివలింగం 12 ఫీట్లతో అతి ఎత్తైన శివలింగం. మరియు శ్రీశైలంలో ఎలా ఉంటుందో చెనగల బస్వన్న, అదేవిధంగా శ్రీశైలం మాదిరిగానే ఇక్కడ నందివాహనం ఉంటుంది. ధ్వజస్తంభము 52 ఫీట్ల ధ్వజస్తంభము. మరి అదేవిధంగా పెద్ద గంట, ముందల దుందిబి నది, తర్వాత రథశాల, గోశాల, 17 చింత చెట్లకు మరి కట్టల నిర్మాణము, అదేవిధంగా కళ్యాణ మండపము, విడిది రూములు మరియు హైవేలో మహాద్వారము, ఈ విధంగా అనేకమైన కమిటీ సభ్యులు అకౌంటబిలిటీ జవాబుదారితనంగా బృహత్తరమైన కార్యక్రమాలు చేస్తున్నారు. కావున ఈ యొక్క దేవాలయము ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి 25 కిలోమీటర్ల దూరంలో, అనగా జడ్చర్ల నుండి కల్వకుర్తి హైవేలో కురుబగడ్డపల్లి గ్రామ సమీపమున 1.7 కిలోమీటర్ల దూరంలో ఈ స్వామి పరశవేశ్వర స్వామి కొలువై ఉన్నాడు. భక్తులందరూ ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆదిదైవిక మరి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు చెప్తాడు. శ్రీ చాగంటి కోటేశ్వరరావు మరి కోటి దేవాలయాలు దర్శిస్తే ఎంత పుణ్యమో, బ్రహ్మసూత్రం శివలింగాన్ని దర్శిస్తే అంతే పుణ్యము. మరియు కోటి జన్మల పుణ్యఫలము, కోటి జన్మలు తర్వాత ఈ బ్రహ్మసూత్రం కలిగిన శివలింగాన్ని అభిషేకించి, అర్చించి, ఆరాధించి, సేవించి పరమభక్తాగ్రేశ్వరులు శివభక్తులందరూ ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆదిదైవిక మన సనాతన ధర్మాలు గొప్పవి. కావున భారతదేశము వేదభూమి, పుణ్యభూమి, ధర్మభూమి, కర్మభూమి. మానవుడు కర్మబద్ధతో కూడిన, ధర్మబద్ధతో కూడిన కర్మజీవి. కాబట్టి భక్తులందరూ ఈ స్వామిని అర్చించి, ఆరాధించి, సేవించి, తరించి శివసాహిత్యమును పొందవలసిందిగా ప్రార్థన. త్వరలోనే శివరాత్రి 20 దినాలు ఉంది. అందరూ ఈ యొక్క పరశురాముడు స్థాపించిన శివలింగాన్ని, బ్రహ్మసూత్రము కలిగిన శివలింగాన్ని దర్శించి మోక్షప్రాప్తి, కైవల్యప్రదము పొందగలరని మనసా వాచన కర్మన కోరుకుంటున్నాను. అందరం బాగుండాలి, అందులో మనం ఉండాలి. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనాం సుఖినో భవంతు. జై గురో పరశవేశ్వర స్వాముల వారికి జై. శివయ్య ఇక్కడ మరి చాలా పురాతనమైన దేవాలయం ఇది. పరశురాముడు స్వయంగా ప్రతిష్ఠ చేసినటువంటి దుందుబి నది సమీపంలో మీనాంబ్ర క్షేత్రంలో నిర్వహించినటువంటి ఈ దేవాలయం మరి చాలా లక్షల సంవత్సరాల క్రితంది కాబట్టి ఇక్కడ స్వామివారు
కోరినటువంటి కోరికలు నెరవేర్చినటువంటి పరమేశ్వర స్వామి మరి వెనుకటికి ఉన్నవారు ఇక్కడికి వచ్చి మరి ఇంకొద్ది నెలలు స్వామికి తలిగిస్తే అది బంగారంగా మారేదంట. మరి ఇప్పుడు అంతా మనకు కనిపించకపోవచ్చు కానీ మన మనసు అయితే స్వామివారిని దర్శనం చేసుకుంటే మన మనసు మాత్రము చాలా మంచి పవిత్రంగా మారుతుంది. మరి ఇక్కడికి వచ్చిన వాళ్ళ కోరికలన్నీ కూడా స్వామివారి సన్నిధిలో ప్రతి ఒక్కరి కోరికలు కూడా నెరవేరుతాయని చాలామంది ఇక్కడికి వచ్చినాక నెలకు ఒకసారి మాస శివరాత్రి జరుగుతుంటుంది. ఇక్కడ స్వామివారికి రుద్రాభిషేకము మరి అదేవిధంగా అన్నదానము పల్లకీ సేవ నిర్వహించడం జరుగుతుంటుంది. ఆ నిర్వహించినప్పుడు ప్రతి నెలకు ఒకరు తోనాయి చేయిస్తాం కాబట్టి వారు మాకు ఇదైంది, మాకు పెళ్ళి అయింది, లేకపోతే పెళ్లి కోరికలు ఉన్నవారు ఆ పల్లకీ సేవ చేస్తే పెళ్ళిళ్ళు అయినట్టు, మరి సంతానం కోసం పల్లకీ సేవ చేస్తే సంతానం కూడా జరిగినట్లు, మరి ఉద్యోగాలకు కూడా చేస్తే ఉద్యోగాలు కూడా వచ్చినట్టు ఉంటే మరి వాళ్ళే వచ్చి ఇక్కడ స్వామివారి సన్నిధిలో ఒప్పుకుంటారు. కాబట్టి మరి స్వామివారు చాలా మహిమగల్ల పరమేశ్వర స్వామి ఇక్కడ. మరి ఇక్కడ గత ఒక 8 సంవత్సరాల నుంచి ఇక్కడ అన్ని స్థితిల అవస్థలో ఉండే చిన్న చిన్నగా మరి దాతల సహకారంతో మరి ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు కానీ ఉత్సవాలు కానీ వివిధ రూపాలలో జరుగుతున్నటువంటి కన్స్ట్రక్షన్ కానీ ఇవన్నీ కూడా మరి ఇక్కడ చాలా అభివృద్ధి చెందుతుంది. మరి ఇంకా ఇక్కడికి వచ్చే భక్తులకు అందరికీ కూడా మీ యూట్యూబ్ ఛానల్ సందర్భంగా తరపున మరి వచ్చే భక్తులందరికీ కూడా తెలిసేటటువంటి కార్యక్రమాన్ని మీరు చేపడతారని ఆశిస్తూ స్వామివారి సన్నిధిలో ఉపన్యాసం ముగిస్తుంది. జై బోలో గణేష్, జై బోలో గణేష్ మహారాజ్ కి జై. బోలో